హాయ్ నేను సతీష్. కళ్యాణ్ ఏవీలో హైలైట్స్, అట్లాగే సంజన ఏవీలో హైలైట్స్ చెప్పే ముందు ఏంటంటే, నేను ఇదివరకు ఒక అప్డేట్స్ అని చెప్పి ఏవైతే వీడియోలు చెప్పానో అవన్నీ కూడా మీరు శనివారం ఎపిసోడ్లో ఫుల్గా చూడబోతున్నాడు. శనివారం ఎపిసోడ్ ఎప్పటిలాగే ఫుల్ ఎపిసోడ్ ఉంటుంది. హోస్ట్ మెయిన్ నాగార్జున ఈ శనివారం ఎపిసోడ్లో రావట్లేదు కదా, ఆయన డైరెక్ట్గా ఆదివారం గ్రాండ్ ఫైనల్ రోజు వస్తారు. సో ఆయన రాకుండా ఈ వీకెండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ టీఆర్పీ యాంగిల్లోనే గత సీజన్లో మీకు గుర్తుందా, యాంకర్ సుమా రావడం, అట్లాగే ఇంకొక ప్రదీప్ రావడం, అట్లాగే ఈ సీజన్లో కూడా శనివారం ఎపిసోడ్లో శ్రీముఖి, ప్రదీప్, శివాజీ, నిధి అగర్వాల్ అట్లాగే వీళ్ళందరూ రావడం, టాస్క్లు ఆడించడం, ఆ కళ్యాణ్కి గాయం అవ్వడం, ఇవన్నీ కూడా మీరు శనివారం ఎపిసోడ్లో చూస్తారు. దీని గురించి ఏంటి శుక్రవారం ఎపిసోడ్లో కనబడలేదు అని ఎవరికైనా డౌట్ ఉంటే క్లారిఫికేషన్. సరిగ్గా ఎపిసోడ్ వైజ్ వెళ్ళిపోదాం. నిజంగా ఫిజికల్లీ మెంటలిస్ట్ అయిన కాఫీ పౌడర్ కోసం, చికెన్ కోసం అడిగితే ఒక చిన్న ఏమది స్పూన్తో పంపించడం. నిజంగా ఈ సీజన్లో మాత్రం ఆ ఫుడ్ విషయంలో ఎందుకో ఎప్పుడూ లేదు బిగ్ బాస్లో, ఏ సీజన్లో కూడా ఇంతలా లేదు కదా. చిన్న చిన్న చికెన్ కోసం కూడా బతిమలాడుకునే పరిస్థితి వచ్చేసింది. అయితే ఆ డీమోన్ పవన్ అన్నట్టుగా నాకెందుకు ఈ బంపర్ ఆఫర్ లేడీ గేటప్ అంటే నిజంగా ఆడియన్స్ కూడా భయపెట్టేదానికి బంపర్ ఆఫర్ లాగా ఉంది. అయితే ఇమాన్యుయల్ కాలు మీద నిలిచేబెట్టే డ్యాన్స్ అయితే హైలైట్, ఎంత ఫిట్గా ఉంటాడు, అందుకే టాస్క్లు అదరగొట్టాడు అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది. సరేగా ఏవీలోకి వెళ్ళిపోదాం. కళ్యాణ్ హైలైట్ నిజంగా ఫస్ట్ ఫైనలిస్ట్ కావచ్చు, ఫస్ట్ ఫైనలిస్టు, లాస్ట్ కెప్టెన్, అట్లాగే 2 సార్లు కెప్టెన్ అయ్యాడు. ఓనర్స్ టెనెంట్స్గా ఉండేటప్పుడు ఆ శ్రీజ, ప్రియ వాళ్ళకి ఫ్రెండ్స్కి విలువ ఇవ్వడం ఇక్కడ కూడా కనిపించింది. ఓవరాల్ జర్నీలో చూసుకుంటే ఒక రకంగా చెప్పాలంటే సైలెంట్ కిల్లర్, సైలెంట్గా చక్కబెట్టేశాడు అని చెప్పొచ్చు. అతడి సైలెన్సే అతనికి ఆభరణం అయింది. అతడు మౌనంగా ఉన్న క్షణాలు కూడా అతనికి బాగా మైలేజ్ తెచ్చాయి. మంచి టాస్కుల్లో బాగా ఆడాడు. అట్లాగే ఆ వెన్నుపోటు ఏదైతే రీతు అండ్ డీమోన్ అప్పుడు పొడిచారో అది బాగా వైపు వచ్చింది. ఎందుకంటే అప్పుడే 3వ వారం వరకు బిస్కెట్ అయిపోయిన గేమ్ని అప్పుడే తప్పులన్నీ దిద్దుకుంటూ ఆట మీద ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే చాలామంది చెప్పారు కనుక ఇక ఆట మీద ఫోకస్ పెడదామని 4వ వారంలో ది బెస్ట్ ఇచ్చాడు రెడ్ టీంలో. ఫ్లోరా షైని, ఇమాన్యుయల్, ఇతడు ముగ్గురు రెడ్ టీంలు ఆడేటప్పుడు ఆ వారం అంతా ఫుల్గా టాస్క్ల మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడు. ఇది మేము ఎక్స్పెక్ట్ చేసిందే అనుకున్నది. ఆడియన్స్ ఏదైతే అతని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ రీచ్ వచ్చింది. తీరా చూస్తే అతన్ని తప్పించేస్తారు చూడండి. ఫ్రెండ్గా ఫస్ట్ నీకేరా మా ప్రయారిటీ, నాకు లేదు దమ్మశ్రీజ ఒక్క ఆమె ఉందని ఆయన అంటే, లేదు మేము ఉన్నాం కదని చెప్పి తీసిన చూడండి. అక్కడ నుంచి మంచి రోజులు మొదలయ్యాయి. సో ఇతని జర్నీలు కూడా అన్నీ ఉన్నాయి నిజంగా. అట్లాగే ఆయన ఫ్యామిలీకి సంబంధించి కూడా ఆయన ఇప్పుడు హాస్టల్ లైఫ్ గురించి చెప్పడం, పేరెంట్స్ కూడా రావడం, వాళ్ళు కూడా మాకు పరిస్థితి బాగోక తప్ప ప్రేమ లేక కాదమ్మా నా తల్లిదండ్రులు చెప్పుకోవడం, ఇవన్నీ కూడా ఆ ఇన్నోసెన్స్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా సెంటిమెంట్ కూడా పండింది. ఎంతలా పండేయి అంటే అగ్ని పరీక్షలో ఆయన లాస్ట్లో అంటాడు కదా, ఓకే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, నేను చేసుకుంటాను కానీ చాలామందికి సమాధానాలు చెప్పాలి అన్నట్టుగా. అది ఎంత చిన్న సిచ్యువేషను, ఒక డైలాగ్ అయినా సరే బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయింది. అయ్యో ఒక సోల్జర్ కదా, చాలా పెయిన్ ఉంటుంది కదా, పాపం ఎంతోమందికి సమాధానాలు చెప్పాలని వచ్చాడు కదని అది బాగా పాజిటివ్ వైబ్ వచ్చేసింది. ఇతనికి ఒక ఛాన్స్ ఇవ్వాలని బాగా హ్యాష్ ట్యాగ్లు పెట్టి మరి ట్రెండింగ్ తెచ్చి వైబ్రేషన్ వచ్చింది ఆయనకు ఒక ఛాన్స్ ఇవ్వాలని. అది ఎగ్జాక్ట్లీ ఇక్కడ హౌస్లోకి వచ్చిన తర్వాత కూడా అదే ఇలాంటి నేను ఇంతకు చెప్పిన సిచ్యువేషన్స్, ఆ రీతు అప్పుడు గేమ్ ఆడినప్పుడు ఆయన తెప్పించడం కావచ్చు, అట్లాగే వాళ్ళ పేరెంట్స్ వచ్చేటప్పుడు ఆ సెంటిమెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ స్థాయిలో హైలైట్ అయ్యాయి. అతని జర్నీకి బయట కూడా వాళ్ళ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి. అనేక రకాలుగా మరి పాజిటివిటీ అయితే వచ్చింది. అయితే దమ్ము సిరీస్ 2 సార్లు కూడా అన్ఫెయిర్ ఎలిమినేషన్ అవ్వడం కూడా, కామనర్ని ఎట్లా పంపించేశారా వేరే ఎవరికో సపోర్ట్ చేయడానికి, అసలు పంపించిన విధానం 2 సార్లు కూడా ఆడియన్స్కి అయితే హైలీ డిసప్పాయింటెడ్. పోనీ అంతకుముందు ఆవిడ వరస్ట్ గేమ్ ఆడినప్పుడు పంపించినా సరే ఆడియన్స్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఆవిడ కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఆట మార్చుకున్న తర్వాత ఊరికే పాప టాస్కుల్లో బాగా ఆడినా సరే రకరకాలుగా మరి ఇంకా అంత చరిత్ర చెప్పుకుంటే ఇప్పుడు ఈ ఎపిసోడ్ వైజ్ మనం మాట్లాడుకుందాం. సరే ఆ అమ్మాయికి 2 సార్లు పంపించడం కూడా ఆమె మీదకి వచ్చిన పాజిటివిటీ అంతా ఇతనికి కూడా వర్కౌట్ అయింది. దాంతోపాటు ఇంకా హైలైట్ ఏంటంటే ఈ తనూజని ఆయన ఇష్టపడుతూ ఆరాధిస్తూ వన్ సైడ్ లవ్ అయిన మాదిరిగా ఇంకా ఆవిడకి షార్ట్ టెంపరు, ఆయనేమో కూల్గా పేషెన్స్తో ఓపిక సహనంతో ఆవిడ తిట్టినా ఒక మాట అన్నా ఏదైనా పడతాను భరిస్తానన్న మాదిరిగా అట్లా ఉండిపోయినాడు. ఆవిడకి చిరాకు పడినా విసుక్కున్నా ఇంకా నీవు కోపమైనా నాకు ఆనందమే, నువ్వు కసురుకున్న ఆనందమే, నువ్వు తిట్టినా ఆనందమే, నువ్వు మినిమం రెస్పెక్ట్ ఇవ్వకపోయినా నన్ను ఒక జీరోలో చూసినా, ఆ రకంగా ఆవిడ హౌస్లో రెస్పెక్ట్ విషయంలో జీరో అయితే ఆడియన్స్ విషయంలో అతనికి హీరోయిన్ చేసి పడేశారు. అవన్నీ కూడా ప్లస్ పాయింట్ అయినాయి. ఇక్కడ బిగ్ బాస్ చెప్పినట్టుగా సామాన్యుడి కథ కానీ సామాన్యమైన కథ కాదంటే నిజంగా ఈ రకంగా కూడా ఒక సీజర్ విన్నర్ అవ్వచ్చా, డిఫరెంట్ ఇది. ఇంతవరకు మనం ఫైటర్స్ని చూసాం, సింపతి సీకర్స్ ఏదో రకంగా కావాలని తెచ్చుకున్నదో అక్కడ ఆటోమేటిక్గా ఆర్గానిక్గా క్రియేట్ అయిందో అట్లా చూసాం. కానీ
కానీ ఇంకొక రకంగా ఎంత పేషెన్స్ ఓపికతో ఉంటాడా, సైలెన్స్ నిజంగా ఆయన ఎక్కువ జర్నీ ఈరోజు ఏవి గమనిస్తే మొత్తం ఓవరాల్గా మనకి సీజన్ అంతా కనబడింది కదా. స్టార్టింగ్లో యారగెన్స్ యాటిట్యూడ్ పక్కన పడేసి ఆ జీరో నుంచే మళ్ళీ మొదలుపెట్టి అగ్ని పరీక్షను దాటి ఈ అగ్ని పరీక్షలు అన్నీ దాటుకుంటా అప్పుడు మనం చెప్పినట్టుగా అసలైన అగ్ని పరీక్ష హౌస్లో వస్తుంది. వీళ్ళకి కామనర్స్ కాబట్టి వీళ్ళకి ఓనర్స్గా పెట్టాడు కనుక వీళ్ళు ఎట్లా పైత్యం ప్రదర్శిస్తారా, పద్ధతిగా ఉంటారా, అణిగిమణిగి ఉంటారా, అనకవుగా ఉంటారా అనుకున్నాం కదా. అసలైన అగ్ని పరీక్షలను అప్పుడే మొదలయ్యాయి. అయితే అక్కడ మాత్రం బిస్కెట్ అయిపోయాడు అతను. మిగతా వాళ్ళందరితో పోల్చుకుంటే నెగిటివ్ వచ్చేసింది, విపరీతంగా వచ్చేసింది. ఆ వారం ఉంటాడా వెళ్ళిపోతాడన్న పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను బర్నే చెప్పినట్టుగా ప్రియా ఇతని కంటే కొద్దిగా బెటర్గా ఆడి ఉంటే 3వ వారం ఆవిడ సేవ్ అయ్యేది, ఇతడు అవుట్ అయ్యేవాడు అని చెప్పినట్టుగా అక్కడ. అయితే అవన్నీ కూడా మంచిదే. ఒక ఉలి ఏదంటారు దాన్ని శిల శిల్పం అవ్వాలంటే ఉలి దెబ్బలు తగలాలన్న మాదిరిగా ఆ దెబ్బలు, ఆ అవమానాలు, ఆ మాటలు అవన్నీ పడిన తర్వాత ఓహో మనం వచ్చింది ఇందుకోసం కాదు, వేరే దానికోసం తెలుసుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఇమాన్యుయల్ వీళ్ళందరూ చాలామంది చెప్పారు, బాబు నువ్వు ఆడుతున్న ఆట ఏంటి, ఎందుకు వచ్చావు. బర్నే కూడా ఇప్పుడు బయట ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా నువ్వు అసలు నీ ఆటను వాడాలి, నువ్వు ఆట మీద ఫోకస్ పెట్టట్లు అవన్నీ చెప్పడంతో మార్చుకున్నాడు ఇంకా. అయితే ఇక్కడ బిగ్ బాస్ చెప్పింది ఏంటి నాకు అర్థం కావట్లేదు. చాలా విచిత్రంగా వెరైటీగా అసలు వాళ్ళందరూ ఆయన మైలేజ్ రావడానికి కానీ, ఆయనకి పాజిటివ్ రావడానికి కానీ, ఇన్ని వారాలు ఉండడానికి కానీ, ఇప్పుడు విన్నర్ మెటీరియల్ అనిపించుకోవడానికి కానీ చాలామంది ప్రయత్నం చేశారు కదా. ఆయన జర్నీలో మెయిన్ ఫ్రెండ్స్ కీలక పాత్ర పోషించారు కదా. పాత్రదారులు, సూత్రధారులు. దమ్ము శ్రీజ ఎంత బాగా చెప్పింది, ఎన్నిసార్లు చెప్పింది. అట్లాగే మనీష్ మర్యాద ఎంత చక్కగా చెప్పాడు. అట్లాగే ప్రియా చెప్పింది, సంజన చెప్పింది, ఇమాన్యుయల్ చెప్పాడు, బర్నే చెప్పాడు. ఎంతమంది చెబితే అదంతా ఎక్కడో ఒక్కరికే క్రెడిట్ అంత ఇచ్చేస్తారు. బిగ్ బాస్ నాకు అర్థం కాలే. మీకు ఒకరి స్నేహం బాసటగా నిలిచింది, నిరూపించుకునే స్థితిలో తప్పొప్పులను తెలిసేలా చేసింది, ధైర్యాన్ని నింపింది, ఆ వాళ్ళ కోసం ఎలాంటి త్యాగాలైనా అలవాకగా చేయగల బంధం ఏర్పడింది అంటే ఆవిడ లేకపోతే అసలు జర్నీ లేదా. ఆవిడ పార్ట్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం అంతకుమించి మిగతా వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది కదా. ఇతన్ని తీర్చిదిద్దడంలో, ఇతడు తప్పులు చెప్పడంలో, ఆఖరికి రమ్య మాధురి కూడా మేలే చేశారు. బాబు నువ్వు ఇట్లా చేతులు వేస్తే మాకు నచ్చట్లా, వీడియో క్లిప్పులు చేయడంతో దెబ్బకి ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత బ్యాడ్ అయిపోతామని అర్థం చేసుకున్నాడు కదా. వాళ్ళందరి పాత్ర ఉంది. ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ కాకుండా పోనీ ఎనిమిస్గా నామినేషన్ చేసి రీజన్స్ చెప్పిన, హార్ష్గా చెప్పిన వాళ్ళందరూ కూడా మేలే చేశారు. పోనీ సరే ఈ ఏవిలా వాళ్ళ గురించి రమ్య మాధురి డైలాగ్ ఎట్టు చూపించారు కూడా దాని టాపిక్ మాట్లాడుకోవడం. పోనీ దమ్ము శ్రీజ వాళ్ళందరూ చెప్పారు కదా, అవన్నీ లేనట్టుగా ఏదో ఈ అమ్మాయి ఒక్కావిడే నీకు మొత్తం నడిపించింది వేలు పట్టుకొని, ఆవిడ లేకపోతే నీ జర్నీ చేయలేదు, నువ్వు ఎప్పుడో అవుట్ అయిపోవాల్సిన మాదిరిగా ఎలివేషన్ అయితే రైటర్ రాగా మీకు ఏమనిపించింది కామెంట్ చేయండి. వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఇప్పుడు మనీష్ మర్యాద సెకండ్ వీక్, థర్డ్ వీక్ ప్రియా, మా ఫోర్త్ వీక్ హరీష, తర్వాత శ్రీజ ఇట్లా వెళ్ళిపోతున్నా సరే అరే మాకు పోయిన ఛాన్స్ నీకు వచ్చింది, నువ్వు నిలబెట్టుకో, నీకు అవకాశం ఇస్తామంటున్నారు ఆడియన్స్, అది దూరం చేసుకోకని వాళ్ళందరూ చెప్పారు కదా. బట్ అవన్నీ మరి ఎందుకో హైలైట్ చేయలేదు. అట్లాగే అది అమాయకత్వం కూడా నచ్చింది. టాస్కులే తిరగొట్టి ఆడాడు. బుద్ధిబలం, భుజబలం, అట్లాగే కండబలం అన్నీ ప్రదర్శించాడు. ఆ లోటుపాట్లు సరి చేసుకున్నాడు. తప్పులు అందరూ చేస్తారు, అవి మళ్ళీ రిపీట్ కాకుండా, చేసిన తప్పులు చేయకుండా అందుకోసం ఇంతవరకు వచ్చాడు. కామనర్గా నిజంగా చాలామందికి ఇన్స్పిరేషన్ అయ్యాడు. వాళ్ళ పేరెంట్స్కి కూడా గౌరవంగా చెప్పుకునే మాదిరిగా చేశాడు. ఇప్పుడు మనీష్ మరి ఎంత బాగా చెప్పాడండి, అరే నీకు ఛాన్స్ ఉంది, ఎందుకు చెబుతానని అర్థం చేసుకో, తిక్కలోడ్లాగా ఉన్నావు, నీకు ఆడియన్స్ ఏమో విన్నర్ ఇస్తామంటే నీకు మాత్రం అర్థం కావట్లే, మాకెవరికి రాని ఛాన్స్ నీకు వస్తే అనుకుని దూరంగా నువ్వే పోతున్నావు అని ఎంత బ్రహ్మాండంగా చెప్పాడు. అర్థం చేసుకున్నాడు కదా. అప్పుడే కదా ఆట మార్చుకుంటే తర్వాత హోస్ట్ వచ్చే బెండకాయ గొడవ దగ్గర ఫ్రెండ్స్ చెప్పారని. బట్ వాళ్ళకి ఆ క్రెడిట్ ఏమాత్రం ఇవ్వకపోగా అమ్మాయి ఎవరు దివ్య కావచ్చు, ప్రతి ఒక్కరు చెప్పారు. కామనర్స్గా వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పారు. హౌస్ మేట్స్ ఆల్రెడీ ఇమాన్యుయల్, సంజన, భరణి వీళ్ళంతా చెప్పారు. కానీ లేదు ఆ దేవత మాత్రమే నిన్న ఆటకే ఆవిడది ఉంది, కాదు అనట్లే, లేదు అనట్లే, ఆవిడ కాంట్రిబ్యూషన్ ఉంది, ఆవిడ క్రెడిట్ ఉంది ఇతను మార్చడంలో. అయితే ఇతనికి ఒక క్రష్ ఉండబట్టి, ఆ ఎఫెక్షన్ ఉండబట్టి ఎక్కువగా అదే కనిపిస్తూ ఉంది. బట్ బిగ్ బాస్ కూడా నీ ఫ్రెండ్స్ అందరూ ఒక్క మాట చెప్పుంటే ఎంత బాగుండేది. ఇచ్చిన విలువైన సలహాలు, సూచనలు ఆచరించుకుంటూ ముందుకు వెళ్ళావు. వాళ్ళందరూ కూడా నిన్ను తీర్చిదిద్దడంలో పాత్ర పోషించారు. లేకపోతే నువ్వు కూడా వాళ్ళ మాట విన్నావు, చెవిని పెట్టుకున్నావు, ఆటలో ఇంప్లిమెంట్ చేసావు. ఇట్లా చెప్పుంటే బాగుండేది నా ఫీలింగ్. మరి మీకేమనిపించింది ఆ బిగ్ బాస్ వాయిస్ మీద కూడా ఒక కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు 2 ఛానల్స్, జర్నలిస్ట్ సజెషన్ న్యూస్ బాయ్. సరే అక్కడ నిజంగా అగ్ని పరీక్ష నుంచి దాటి వచ్చాడు. ఆ స్టార్టింగ్లో ఆ ట్రయాంగిల్ ఏది కనబడింది, ఆ రీతు చూసాం కదా, నిన్నే చూడాలనిపిస్తుంది, ఒక్కసారి నవ్వు చాలండో. ఇతను కూడా స్టార్టింగ్లో కొంతవరకు చూపించారుగా వాదార్పులు, అప్పట్లో వాదార్పు స్టార్ అనే టైటిల్ వచ్చింది, ఇందుకోసం వచ్చాడు. అవన్నీ మార్చుకున్నాడు. అది ఇప్పుడు తప్పులు జరుగుతాయి, చేసిన తప్పే చేస్తే అరే ఏంద్ర బాబు ఇవి ఎన్నిసార్లు చెప్పినా, ఎలా చెప్పినా, ఎవరు చెప్పినా అర్థం కాదనుకుంటారు. బట్ చెప్పారు కదా. ఇప్పుడు చూడండి అక్కడ లవ్ బర్డ్స్ ఎవరైనా ఇమాన్యుయల్ అడిగితే కళ్యాణ్ డేమోన్ మధ్యలో రీతు అని ఆవిడ ఎందుకు అనింది దమ్ము శ్రీజ. ఎట్లా
అరే ఇడ్లీ పులిహోర ఎక్స్చేంజ్ అని చెప్పి వదిలేరా నువ్వు నవ్వుతూ ఉంటే చాలు, ఇవన్నీ కలిపి ఆవిడ కొంప ముంచింది. ఆ డీమోన్కి నష్టం జరిగింది. ఇతనికి కూడా జరగాల్సిందే, కాకపోతే వేగంగా బయటపడ్డాడు. ఆవిడ కూడా మాకు ట్రాక్ సెట్ అయిపోయింది, ఇక ట్రయాంగిల్ అక్కర్లేదు అనుకోవడంతో ఒక రకంగా మేలు జరిగింది అతనికి. అట్లాగే ఎప్పుడూ ఆయనకున్న క్రష్ను దాచుకోలే. ఆ లవ్ చేసే మెటీరియల్ ఎవరంటే తనుజ్ అని చెప్పడం, చెప్పేసాడు. ఆ బ్యాక్గ్రౌండ్ కూడా వైబ్ ఉంది బేబ్, అందుకే సాంగ్ కూడా వేడు. నిన్ను చూస్తుంటే నా ప్రీవియస్ రిలేషను, నా క్రష్ అన్నీ చెప్పాడు కదా. అక్కడ కూడా కొంతమందికి నచ్చింది. ఆయన అంత ఇష్టపడుతుంటే ఆరాధిస్తూ ఉంటే ఆవిడ మాత్రం చిటపట్లు ఆడుతా, చిర్రుబుర్రులు ఆడితే విసుక్కుంటుంది, కసురుకుంటుంది, ఇట్లా పిచ్చోడాన్ని లెక్క నిన్న కూడా తీసి పరిచినట్టుగా అనేక సార్లు అని చెప్పేసి. ఇప్పుడు రమ్య చూడండి, ఇరిటేటింగ్ ఇట్లా చేతులు వేసి లాగిబెట్టి ఒకటి ఇచ్చేస్తుంటే మనకే అనిపించింది, మరి అంతలా చెప్పాలా? ఆ డీమోన్ పవన్ కింద బుజ్జి బంగారం నువ్వు బ్యాడ్ అయిపోతున్నావు అని అంత ప్రేమగా ముద్దుగా కూర్చోబెట్టి చెప్పి ఇతర విషయంలో ఇంత హార్స్గా ఎందుకు చెప్పాలి అనేది వచ్చింది. బట్ మంచిగా చేసింది ఒక రకంగా. అట్లాగే ఇమాన్యుయల్ కూడా చెప్పాడుగా, బార్డర్ గీసుకుని ఉండిపోతున్నాడు, గేమ్ ఆడట్లేదని. అక్కడ హోస్ట్ కూడా చెప్పాడు, కనిపించడం లేదంటే చేతులు పట్టుకుని కబుర్లు చెప్పడం కాదు, చేతల్లో చూపడం. అక్కడ నుంచి చేతల్లో చూపించాడు ఆ 3వ వారం అయిపోయిన తర్వాతే. అట్లాగే ఆ టాస్క్లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేశాడు. ఇంకా చెప్పాల్సింది ఏంటంటే, ఉంటాడో పోతాడంటే 3వ వారం నుంచే గోల్డెన్ స్టార్ అయ్యాడు, కెప్టెన్ అయ్యాడు, ఎరగొమ్మేశాడు ఇంకా. అట్లాగే సంచాలకంగా చేసినప్పుడు కూడా బాగానే చేశాడు. ఆ సుమన్ అండ్ సంజన టవర్స్ టాస్క్లో కూడా సర్లే కూర్చో, అక్కడ బిస్కెట్ అయిపోతారు అనుకున్నాం. ఆ తనుజ దివ్య ఎంత దబాయించినా మీరైతే ఇస్తారా, సరే ఇస్తే ఇచ్చుకో కూర్చో, నేనైతే ఇవ్వను అని చెప్పడం. అప్పుడే మార్చుకుంటే చూసారా, ఆ చపాతీతో బెండకాయ కూర బాగోదు వద్దు అంటే ఆవిడ అంత రియాక్ట్ అయిపోవక్కర్లే. అంటే నా మాటకి ఎదురు చెబుతావా? నేను చెబితే అందరూ హౌస్ మేట్స్ అందరూ సైలెంట్ గమ్మున కూర్చోవట్లే, నువ్వు మాత్రం ఎట్లా మాట్లాడుతావు అన్న మాదిరిగా. నిజంగా చపాతీ బెండకాయ కాంబినేషన్ రైటే, అతడు చెప్పిన ఆలు కూర రైటే, ఏది చెప్పండి. అఫ్కోర్స్ అప్పటికి ఆలులు కూడా ఏదో మొక్కలు వచ్చే మొలకలు వస్తేనే పాడైతే అన్నా కానీ మెయిన్ ఈ కాంబినేషన్ వద్దు అనే దానికే వచ్చి నీకు నచ్చినట్టు ఏంటి దామ్ ధూమ్ అని రుబాబు చేసేసరికి ఆవిడకి అక్కడే నెగిటివ్ అయ్యింది. అట్ ద సేమ్ టైం అతనికి ఏంటి హౌస్ మేట్స్ ఫ్రెండ్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాడు, తీసుకోకూడదని చెప్పడంతో కన్ఫ్యూజన్లకు గురి అయిపోయాడు, అయోమయానికి అయిపోయాడు. ఏంటి హోస్ట్ చెప్పినట్టుకు వెళ్ళాలా లేకపోతే ఫ్రెండ్స్ చెప్పినట్టు వెళ్ళాలా అని మాదిరిగా. బట్ ఆడియన్స్కి రీచ్ అవ్వాల్సింది రీచ్ అయింది. అదే వారం ఆవిడకేమో కిచెన్లో 35 గొడవలు అయ్యాయంటే నీ ఆట మార్చుకోమ్మా అని చెప్పి ఫీడ్బ్యాక్ తీసుకోమని చెప్పి ఇతనికేమో వద్దు అని చెప్పడంతో ఆడియన్స్ అన్నీ గమనిస్తారుగా. సో అట్లా. అలాగే 4th వీక్ రీతు డీమంతా గొడవల మైలేజ్ వచ్చింది. మళ్ళీ ఆయన మెడబట్టుకుని నెట్టేసాడు అన్నారు చూడండి, అప్పుడు రీతుతో ఆ గొడవల మైలేజ్ వచ్చింది, ఆ ఇద్దరి వల్ల వచ్చింది. సో ఫైనల్గా చెప్పొచ్చింది ఏంటంటే ఆయన జర్నీ కూడా బాగుంది. అటు వాళ్ళ గైడెన్స్ అంతా తీసుకుని తనుజ గైడెన్స్ కూడా కొంత పని చేసింది ఆ జర్నీకి. తర్వాత నీ జర్నీ నీది, నా జర్నీ నీదని ఆమె చెప్పినా సరే అతని ప్రయత్నం అతను చేసుకుంటూ వచ్చాడు. ఏం పర్సనల్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, బట్ నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అని మాదిరిగా ఆవిడని హ్యాపీగా ఉంచాలనుకునే ఆడియన్స్కి అయితే ఇతను ఈ రకంగా దగ్గరయ్యాడు. ఆ రోడ్ టాస్క్లో కూడా చూసారా, అది కూడా ఒక మెట్టి పైకి ఎక్కించింది. డీమోన్ పవన్ నడుము నొప్పితే వెళ్ళ ఆడిపోయి పక్కన పడుకొని లేవలేక కింద పడి దొర్లేసి ఇబ్బంది పడతా ఉంటే ఏదో నా టాస్క్ నన్ను ఆడేస్తా గెలిచేస్తా జెండా పాతేస్తాను కాకుండా వెయిట్ చేశాడు, ఆ కుర్రోడు వస్తాడా కంప్లీట్ చేస్తాడని. అదొకటి హైలైట్ నిజంగా. అవన్నీ కూడా ప్లస్ అయ్యాయి. ఈరోజేమో టాప్ 1లో పొజిషన్లో మీ ఆడియన్స్కి నచ్చబట్టే ఇవన్నీ కూడా ఈరోజు ఆ పొజిషన్లో నిల్చున్నాడు. ఇక సంజన గురించి చెప్పాలంటే అసలు నిజంగా ఆవిడ చెప్పింది చూడండి స్టార్టింగ్లో, మోస్ట్ ఎమోషనల్ గర్ల్ ఆఫ్ యువర్ హౌస్ బిగ్ బాస్ అని చెప్పేసి 100% కరెక్ట్, 100% ఎమోషనల్ జర్నీయే. ఆవిడ డిక్షనరీలో ఈ సీజన్లో చూస్తే భయము, సేఫ్ గేము ఇట్లాంటి పదాలకి చోటే లేదనిపించింది. ఇక్కడే మరి ఎట్లా ఉందంటే సాధారణంగా ఏంటి ఎట్లాంటి వాళ్ళని కొంత తగ్గాలి, సేఫ్ ఆడాలి, మాస్క్ వేసుకోవాలి, ఓపెన్ అవ్వకూడదు, రకరకాలుగా స్ట్రాటజీలతో వస్తారు. ఈ స్ట్రాటజీలో పాడేలో చెప్పాలనుకుని చెప్పాలి. ఆఖరి కంటెంట్ క్వీన్ అంటే ఏ రకంగా అంటే తన కంటెంటే కాదు, ఇక మిగతా వాళ్ళతో కూడా కంటెంట్ క్రియేట్ చేయగల తోపు ప్లేయర్ అంతే. ఇప్పుడు ఆవిడ జర్నీలో స్టార్టింగ్లో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదంతా వేసినట్టుగా నిజంగా ఒరిజినల్ కంటెస్టెంట్ బిగ్ బాస్కి ఉండాల్సిన కంటెస్టెంట్, వితౌట్ ఫిల్టర్, వితౌట్ మాస్క్. ఆఖరికి ఆ ఇన్విజిబుల్ అని ఇచ్చినా సరే అందులో కూడా కంటెంట్ క్రియేట్ చేస్తుంది. ఆ 7 గుడ్లు తినేటప్పుడు నెగిటివ్ అయ్యింది, కానీ నానోడితో నేను కూడా చెప్పా మరి వాళ్ళకి ప్రోటీన్ ఉండాలి కదా, ఇవిడికి ఒక్క గుడ్డు వల్ల బాగా పాజిటివ్ వచ్చిందని చెప్పి 7 గుడ్లు తినేస్తే కిక్కులు మనలో ఒక్కరు కూడా చడి చొప్పు లేకుండా సైలెంట్గా ఉండిపోయారు. సో అలాంటి నెగిటివ్స్ ఉన్నాయి దివ్య బట్టలు దాయడం. కాకపోతే మిగతా అంతా చూసుకుంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. హైలైట్ జర్నీ నిజంగా. ఫస్ట్ కెప్టెన్ కావచ్చు, ఇప్పుడు ఏవీలో చూసుకున్నట్టుగా కొడుకుతో ఎమోషన్ నిజంగా 4 years 5 years అబ్బాయిని 5 months అమ్మాయిని విడిచిపెట్టి రావడం కూడా పాపం అరగంటలో వస్తానని చెప్పేసి అబ్బాయికి చెప్పేసి వచ్చి అబద్ధాలు చెప్పేసి వచ్చేస్తాను, సారీ, ఆ రెస్పెక్ట్ కోసం వచ్చానని చెప్పేసి ఆ పిల్లలకి సారీ చెప్పడం చాలా ప్రాబ్లం అయింది కదా అని చెప్పేసి గాడ్ ఫాదర్ అంటే నిజంగా ఆడియన్స్ కూడా ఆవిడ ఆటని గుర్తించారు. ఈవిడ ఫిల్టర్ లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్, ముక్కు సూటిగా, ఏ దాపరకాలు లేకుండా ఎంత గట్స్ ఉండాలండి.
ఎవరికి ఏది చెప్పాలన్నా దడాదడి ముఖం మీద ఫేస్ టు ఫేస్ 1-to-1 మొహమాట పడడం, భయపడడం, ఏమంటారు దాన్ని, సన్నాయి నొక్కులు నొక్కడం, ముసుగులో గుద్దులాట ఇట్లాంటివి ఏమి ఉండవు ఇంకా. నిజంగా గ్రేటే. అయితే ఆవిడ కూడా ఒక గాడ్ ఫాదర్ లెక్క, బిగ్ బాస్ అన్న గాడ్ ఫాదర్ సెకండ్ లైఫ్ అంటే ఆవిడ ఆట అట్లా ఆడుకుంది, తెచ్చుకుంది. ఇప్పుడు 23 మంది 22 మంది వచ్చారు. మరి ఈవిడికి ఎట్లా వచ్చింది? వచ్చినప్పుడు అయితే నిజంగా జీరో ఎక్స్పెక్టేషన్. అట్లాంటిది టాప్ గేర్లను దూసుకొచ్చి టాప్ 5 వరకు వచ్చేసిందంటే నిజంగా గ్రేట్ కదా. ఆరంభం నుంచి ఆవిడ చుట్టూ ఆట తిప్పుకుంది, ఆవిడ చేతుల్లోకి తీసుకుంది. ఎంతోమంది మనం అనుకోలేదు, ఆ గుడ్డు గొడవలో కావచ్చు, ఆ బాత్రూమ్ దగ్గర 1-to-1 ఆ ఫ్లోరా షైన్ అయితే 14 మెంబర్స్ ఒకటైనా నేను ఇంతే, నేను చేయాల్సింది చేస్తా, ఏం చేస్తారు? ఆ గొడవలన్నింటి వల్ల ఒక నలుగురే తిరుగుతూ వీళ్ళకి కూడా మాటలు వచ్చా, వీళ్ళు కూడా మాట్లాడతారా? ఆట మొదలుపెట్టింది ఈ సీజన్లో ఆవిడ కదా. ఫస్ట్ డే నుంచి 15th వీక్ వరకు అయితే ఆవిడ వల్ల జరగాలి, లేదా ఆవిడ కోసం జరగాలి, ఆవిడ ద్వారా జరగాలి, ఆవిడ చేయిస్తే చేయాలనే మాదిరిగా ఈ ఆటపై, ఈ సీజన్పై అంత ప్రభావం చూపించింది. ఆ గుడ్డుతో మొదలుపెట్టి ఎమాన్యుయల్తో బాండ్ కూడా హైలైట్ అనిపించింది. నిజంగా అక్కడ బిగ్ బాస్ చెప్పినట్టుగా పరదా లేకుండానే ప్రతి ఎమోషన్ కూడా ఆవిడ ధైర్యాన్ని ప్రదర్శించింది. నిజంగా 100%. అందరిలో గుంపులో గోవింద ఇలా ఉండిపోతే ఏముంది, మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అని మాదిరిగా చెప్పి చేసింది. అసలు నేను కంటెంట్ కోసం చేస్తాను. ఆవిడ చేష్టలు దొంగతనాలు కాఫీ పౌడర్ కావచ్చు, లేకపోతే బట్టలు కావచ్చు, లేదా గుడ్లు కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, ఇవన్నీ చేయడం వల్ల ఏమైందంటే ఆవిడ ప్రొఫెషనల్ దొంగ కాదు కదా. రేపటి నుంచి హౌస్ బయటకు వచ్చాక ఇలాగే దొంగతనాలు చేస్తూ బతకదు కదా. ఆ గేమ్లో మిగతా వాళ్ళ ఎమోషన్స్ గిచ్చి కెలికిఫయింగ్ అంటారు కదా, అది చేయడం వల్ల ఒక సుమన్ శెట్టి ఓపెన్ అయ్యాడు. భరణి సుమన్ శెట్టి సీజన్ అంతా ఆ నామినేషన్లో ఆ బ్యాక్ వీకెండ్ పాయింట్లు చెప్పుకుని బతికేశాడు. అలాంటి వాళ్ళు కంటెంట్ జీరో ఇచ్చే కంటెస్టెంట్ నుంచి కూడా కంటెంట్ రాబట్టగలిగింది. ఫ్లోరా షైని కావచ్చు, ఎమోషనల్గా ఆడుకోవడం కావచ్చు. కళ్యాణ్ కూడా ఫస్ట్ అసలు ఈ సీజన్లో నోరిప్పింది ఎక్కడంటే, నేను మానిటర్, మీరు నాకు ఆన్సరబుల్, నాకు మాత్రం ఆన్సరబుల్ అని ఫ్లోరాకి సపోర్ట్ తీసుకుంటూ అక్కడ ఇట్లా చాలామందికి కూడా నామినేషన్లకు పాయింట్లు ఇస్తూ టార్గెట్కి గురవుతూ ఏకంగా ఈ సీజన్లో 12 సార్లు నామినేట్ అయ్యిందంటే మామూలు విషయమా? 12 సార్లు ఒక కంటెస్టెంట్ అంటే ఎంత టార్గెట్కు. 7వ వారం నుంచి నాన్ స్టాప్, 7 నుంచి 15 వరకు, 7వ వారం, 8వ వారం, 9వ వారం, 10, 11, 12, 13, 14, 15 కంటిన్యూగా నామినేషన్. అంతకుముందు ఎప్పుడు 2, 4, 2, 3, 6 అనుకుంటా, అప్పుడు మాత్రం కాదు భరణి ఎలిమినేట్ అయిపోయి 3 వారాలు తప్ప అవుతూనే ఉంది. ఇక్కడ సంజన ఎక్కడుంటే అక్కడ ఏదో జరగబోతుందన్న ఆసక్తి నిజంగా హౌస్ మేట్స్ కూడా ప్రోమోల్లో వచ్చింది. సంచాలకులకు బాగా చేసింది. అసలు ఎవరికీ అర్థం కాదు, అసలేని గేమర్ ప్లేయర్ ఆవిడే. పైగా ఇప్పుడు హోస్ట్ ఇప్పుడు చాలామంది ఏంటి, అసలు కంటెంట్ లేకపోయినా, సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఎట్లా ఉండిపోయారు అనుకునే దశలో ఇప్పుడు ప్రతిరోజు కంటెంట్ గొడవలు, ప్రోమోలు, రచ్చ. మిగతా వాళ్ళు స్ట్రాంగ్ అయినా భయపడలే, వాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్ అయినా భయపడలే, లేకపోతే వాళ్ళకి ఏదో బిగ్ బాస్ టీం నుంచి, వీకెండ్ నుంచి, హోస్ట్ నుంచి మంచి పాజిటివ్ వస్తుందనే భయపడలే, తగ్గేది లేదన్నట్టుగా ఆడుకుంటూ వచ్చింది కదా. ఎవ్వరి మీద ఆధారపడి ఆడడానికి రాలేదు అనేది మాత్రం 100% ఫ్యాక్ట్. ఆవిడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఆవిడ నిలబెట్టుకుంటూ ఎంతవరకు వచ్చింది. నిజంగా చాలామందికి ఫీమేల్ కంటెస్టెంట్లకనే కాదు, ఫ్యూచర్లో వచ్చే కంటెస్టెంట్లకే కావచ్చు, బయట రియల్ లైఫ్లో కూడా ఇట్లా అంతా ఏకమైనా సరే మూకుమ్మడిగా ఒక పక్క హోస్టు, ఒక పక్క హౌస్ మేట్స్, ఒక పక్క అక్కడ వీకెండ్లో వచ్చిన ఆడియన్స్, ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా తన మాట ఏదైతే చెప్పిందో దాని మీద నిలబడింది. ఎవ్వరికీ ఎప్పుడు ఎక్కడ తగ్గకూడదని వెనక్కి తగ్గిన మొండి ధైర్యం, ఆ దూకుడు మనస్తత్వం, ఆ చురకత్తు లాంటి మాటలు నిజంగా గ్రేట్ ఆవిడ. నిజంగా కన్నింటికి కష్టాలకి అన్నింటికి కారణం ఏంటంటే ఆవిడ నేచరే. ఎందుకంటే సేఫ్గా మాడలే, భయపడాల్సిన అవసరం లేదనుకుంది. ఎవరికి ఏది చెప్పాలని చెప్పుకుంటూ పోయింది. ఆ ఏవి హైలైట్స్లో కూడా చూసారా, ఆ ఓజీ బ్యాక్గ్రౌండ్తో పాటు ఎంట్రీలో టైటిల్స్ కూడా వేశారు. మదర్, ఫైటర్, ఫ్రెండ్, ప్లేయర్, గేమర్, ఇట్లా ఇన్ని టైటిల్స్ అంటే అన్ని రకాలుగా ఆల్రౌండర్ ఒక రకంగా కంప్లీట్లీ ప్యాక్. ఏం తక్కువైంది ఈవిడ జర్నీలో కూడా, ఆ కళ్యాణ్ జర్నీలో కూడా ఏం తక్కువైంది ఈవిడ జర్నీలో. ఈవిడ ఇంకా హైలైట్ అనమాట. ఇదే ఏవి ఇంకా 3 రోజులు ముందు పడి ఉంటే, అందరికన్నా ముందు పడి ఉంటే ఇంకో లెక్క ఉండదు, పక్క టాప్ 3లో పక్కా ఫిక్స్ అయిపోయి ఉండదు, అంత హైలైట్ ఉంది. సో ఆ టెనెంట్స్గా ఓనర్స్గా ఉండేటప్పుడు కావచ్చు, ఆ బాత్రూంలో గొడవలు కావచ్చు, సింగిల్ ఎగ్తో గొడవ వల్ల అప్పుడు భరణి ఎందుకు వచ్చింది, భరణికి అంత హైప్ ఎప్పుడు వచ్చింది, సీజన్ విన్నర్ అనే స్థాయిలో ఎప్పుడు వచ్చింది. ఆ గొడవ చుట్టూ, ఆ గుడ్డు చుట్టూ, ఆ ఎగ్ చుట్టూ అన్ని గొడవలు రావడం వల్ల కామనర్స్ కనీసం 6 నామినేట్ చేశారు ఒకే పాట. అందరూ అడిదిరిగి ఎగ్గు. అప్పుడు ఆడియన్స్కి ఎట్లా వచ్చి కోడిగుడ్డు మీద ఏకల పీకినట్టు ఒక ఎగ్గా ఆవిడ తింటే ఇతను పట్టుకుని ఎంత బదనాం చేస్తారని చెప్పి ఆడియన్స్కి ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయింది. భరణి విన్నర్ అనే స్థాయికి వచ్చిందేంటి, భరణి ఆడిన ఆట వల్ల, సంజన ఆట మొదలు పెట్టడం వల్ల, సంజన కెలకడం వల్ల. సో అంటే ఆవిడే కాదు, ఆవిడ చుట్టూ ఒక వైఫైలాగా అందరికీ కంట్రిబ్యూషన్, కంటెంట్ క్రియేషన్లో కీ రోల్ అనమాట. అలాంటి ఆవిడకి మొన్న 50,000, 2,50,000 ఇస్తే జీరో ఇచ్చారు చూడండి, శబాస్ అనిపించుకుంటారు దెబ్బకి. ఇట్లాంటివి చేసేటప్పుడు వాళ్ళు ఫసక్ అయిపోతారు, ఇవిడ ఎక్కడికో వెళ్తుంది. అందుకే అలాంటి చేష్టల వల్ల ఇలాంటి ప్లేయర్కి ఖచ్చితంగా 100% అర్హురాలని చెప్పి బిగ్ బాస్ మొత్తం తెచ్చి
ఆడియన్స్ తీసుకొచ్చి ఏకంగా టాప్ 5లో కూర్చోబెట్టారు. ఎమాన్యుయల్ తల్లి కొడుకు బాండ్ అయితే హైలైట్, ఇంకా చాలా అద్భుతం అది, అంత దీనిగా ఉండింది. ఇంకా ఆయన కోసం ప్రతిసారి నిజంగా అక్కడ రమ్య అన్నట్టుగా కన్న కొడుకు చేసినట్టు చేస్తున్నారంటే ప్రతి దశలో అతని కోసం ఒక స్టాండ్ తీసుకుంది. చెప్పింది కదా అక్కడ డబుల్ క్లారిటీ, అల్ట్రా క్లారిటీ, సూపర్ క్లారిటీ. నిజంగా అప్పుడు చెప్పడం వల్ల వీళ్ళ బాండ్కి దిష్టి తగిలిందేమో. ఆ తర్వాత వారం చూసరికి ఇద్దరి మధ్య ఈ సీజన్లో మనం చూడము వినము అనుకున్న గొడవలన్నీ అయిపోయినాయి. ఏడుపులు, ఎమోషనల్ పీక్స్కి వెళ్ళిపోయినాయి ఎమాన్యుయల్ అండ్ సంజన మధ్య. ఆ రేంజ్లో అంతవరకు ఆవిడ స్టిక్ అని అయ్యింది. అక్కడ ఎందుకో కొద్దిగా ఫ్లిప్ అయ్యిందో, కన్ఫ్యూజ్ అయ్యిందో, క్లారిటీ మిస్ అయింది. కానీ మొత్తానికి ఆ ఎపిసోడ్ అంతా అయ్యేసరికి క్లారిటీ వచ్చింది. నేను మోసపోయానని కూడా బాధపడింది. మొత్తానికి అందరి విషయంలో బాండ్ కావచ్చు, అక్కడ డీమోన్ చెప్పినట్టుగా ప్యూర్ సోలు, కన్నింగ్ ఉండదు, స్ట్రాటజీలు ఉండవు, డైరెక్ట్ అటాకింగ్ ప్లేయర్ ఇవిడ అంతే. ఇట్లాంటి వాళ్ళు ఆడియన్స్కి జనరల్గా నచ్చుతారు. నచ్చబట్టి ఎంతవరకు వచ్చింది కదా, లేకపోతే ఎప్పుడో అయిపోద్దేమో అనే పరిస్థితి ఉండేది ఒక దశలో. రీతితో గొడవలు కూడా ఖచ్చితంగా ఆ స్టాండ్ అంత స్ట్రాంగ్గా ఉండవు. ఎవరు ఉంటారు అట్లా చెప్పండి? ఆవిడ కోసం ఇంకా బిగ్ బాస్ చెప్పినట్టు స్టాండ్ ఎలోన్ అంతే, ఎవరు సపోర్ట్ వద్దు. ఆడకుండా 13 వారాలు వచ్చేసింది, ఇప్పుడు 15 వారం వరకు వచ్చిందా? ప్యూర్ తెలుగైతే కాదు, వచ్చినప్పుడు 0 ఎక్స్పెక్టేషన్స్. ఆ రీతితో కూడా ఏం దుష్మని ఉందా నీకు నాకు ఏమైనా? అలాగే ఇంకా హైలైట్ ఏంటంటే సుమన్ శెట్టి తొక్కలో కెప్టెన్ కాదు సిస్టర్ అంటే ఆ డైలాగ్ అతను మర్చిపోతే ఈవిడ గుర్తు చేసింది. అన్న నువ్వు నామినేషన్ చేస్తానని వచ్చింది తొక్కలో కెప్టెన్ డైలాగ్ అన్న, ఆ డస్ట్బిన్ అవన్నీ చెబుతున్నా కానీ అది కాదన్నాడు. అట్లాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ అప్పుడు కూడా డ్రామా క్రియేట్ చేస్తే ఇంత బెస్ట్ ప్లేయర్ని పంపించేస్తానంటే ఆ త్యాగాలతో ఇవి గేమ్ని కంట్రోల్ చేసేసారు స్పీడ్ బ్రేకర్ల మాదిరిగా. లేకపోతే ఆవిడకున్న ఆ ఊపుకి ఇంకెక్కడికో వెళ్ళిపోయి ఉండేది, టైటిల్ రేసులో దూసుకుపోవాల్సిన కటౌట్ ఖచ్చితంగా. సో ఆ త్యాగాల పేరుతో ఏమైంది, చాలా కంట్రోల్ అయిపోయి అలా బ్యాడ్ అయిపోతే మేము సాక్రిఫైస్ చేశారు కదా, కాఫీ పౌడరు, హెయిర్, ఈయనేమో డాలర్, ఆయనేమో కెప్టెన్స్ అని చెప్పి కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది ఇంకా. సో ఆ బాధను కూడా పర్సనల్ లైఫ్ కావచ్చు, ఇది కావచ్చు, దుప్పటి కప్పుకొని యాడ్ అవ్వడం. ఆయన అంటాడు కదా హరీష్ డెవిల్ ఇస్ బ్యాక్, ఎస్ డెవిల్ ఇస్ బ్యాక్ అంతే, ఇరగొట్టేసింది. అందుకే మొన్న ఆ ఫీనిక్స్ బర్డ్ కూడా పెట్టి రీఎంట్రీ అప్పుడు డోర్స్ ఓపెన్ చేసినా వెళ్లకుండా కంటిన్యూ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా సీక్రెట్ టాస్క్లు అయితే మరి అవలేలగా కుమ్మేసిందనే చెప్పాలి. జైలు నుంచి టాస్క్లు కావచ్చు, ఇవన్నీ కూడా. నామినేషన్లు కూడా చూసారా, కళ్యాణ్తో కూడా కావచ్చు. తనుజని ఇంప్రెస్ చేయాలంటే వెళ్ళి ఆవిడతో డైరెక్ట్ చెప్పు, నాకెందుకు మాధురితో గొడవ, సెన్స్ లేదని చెప్పడానికి నువ్వెవరు? ఆ పోపు కోసం పెద్ద ఫైట్. అలాగే డీమోన్కి అమ్మాయిల్లో ఒకలా చూస్తాడు, అమ్మాయిల్లో ఒకలా చూస్తాడు. ఇట్లా ఆ అమ్మాయి విషయంలో కూడా ఇలా అంటి కూర్చుంటే నాకు చూడడానికి కంఫర్ట్ లేదు, నువ్వే పోట్రే చేస్తాను, నేను కళ్ళు మూసుకుంటున్నా. అక్కడ తప్పేం వాళ్ళు అనుకున్న మాట అలా బూతులు చెప్పలే. బట్ ఆవిడ ఎక్కువగా రియాక్ట్ అయిపోయి మిగతా వాళ్ళందరూ హైపర్ అయిపోయి రియాక్ట్ అయిపోయి బాబాయ్ సంజన అంటే ఏదో ఒకటి అనేసి అంటే ఆవిడ బోల్డ్గా ఉంటుంది, ఉన్నమాట అంటుంది. ఆవిడ క్రియేట్ చేయలే, చూసిందే తనకు అనిపించిందే, అందుకే అంత కాన్ఫిడెంట్గా. ఎందుకంటే అక్కడ హోస్ట్ క్యారెక్టర్ అసాసినేషన్ అని చెప్పేసి డోర్స్ ఓపెన్ చేసేస్తాను, నీకు అన్కంఫర్ట్ ఫీల్ అయితే నువ్వే వెళ్ళిపో అనేసరి అపాలజీ చెప్పమన్నా నేను చెప్పను. నాకు అపార్థం చేసుకొని నన్ను అపాలజీ చెప్పమంటే నేను ఎందుకు చెప్పాలి? ఆడియన్స్కి నేను వెళ్ళిపోతున్నందుకు నన్ను ఆదరించేంతవరకు తెచ్చిన దానికి సారీ చెబుతా తప్ప ఈ విషయంలో నేను రైటే, ఆ విషయంలో చెబుతాను. నేను ఉండాలంటే ఉండనండి. అంత కాన్ఫిడెంట్గా ఎవరు చెబుతారండి ఇన్ని సీజన్లో? సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంటూ. అప్పటికే ఆవిడ పర్సనల్ అంతా తెచ్చినా సరే నువ్వు ఎందుకు వచ్చావో తెలుసు కదా, నీ పర్సనల్ లైఫ్లో అది జరిగింది కదా, లేకపోతే నీ పిల్లల కోసం వచ్చావు కదా, లాస్ట్కి బతిమలు ఆడుకుని ఉంచుకునే పరిస్థితి వచ్చింది. ఆ స్థాయిలో అక్కడ వారం కావచ్చు ఎవరు గెలిచినట్టుగా అక్కడ నుంచి ఇంకా వేరే లెవెల్ ఆవిడ జర్నీ అయితే నిజంగా చెప్పాలంటే. ఇన్ని సీజన్లో చూసాం కదా, అంత ఒత్తిడి. ప్రతి వీక్ టార్గెట్ హౌస్ మెంబర్స్తో టార్గెట్ కావచ్చు, వీకెండ్లో నెగిటివ్ కావచ్చు. సో అయినా ఉందంటే నిజంగా గ్రేట్ కాదు, విన్నర్ మెటీరియల్ కాదు. ఇలాంటి కంటెస్టెంట్లు మనం గతంలో చూసుంటామా, ఫ్యూచర్లో చూస్తామా చెప్పండి? సో ఆఖరికి ఆ ఫ్యామిలీ వీక్ కూడా ఇది నెగిటివ్స్ ఇచ్చేసి నీకే లేదంటే ఆవిడ వచ్చిందే ఇప్పుడు హౌస్లో ఉండాలి అందరికంటే. ఆవిడకే మదరు, చిన్నపిల్లడున్న తల్లి, ఆవిడకి ఫ్యామిలీ వీక్ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తుంది, పిల్లలు ఎప్పుడు వస్తారో అట్లాంటి ఆవిడకి నీకు ఫ్యామిలీ వీక్ కూడా లేదంటే ఆ గుండెలు బెండేసినట్టు ఉండదు. అయినా తట్టుకున్నాం చూసారు, అది హైలైట్ ఆ భర్త పిల్లలు వచ్చినప్పుడు కూడా. సో మొత్తానికి ఇవి ఈ ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ చాలా అప్డేట్స్ శనివారంకి సంబంధించి నేను ఇంతకుముందు చెప్పిన అప్డేట్స్ అన్ని శనివారం ఎపిసోడ్లో చూడబోతున్నారు. అసలు సూట్ కేసు ఎవరికి దక్కుతుంది, ఏం గేమ్ ఆడించబోతున్నాడు బిగ్ బాస్ మరొక అప్డేట్ కూడా జర్నలిస్ట్ సతీష్లో అప్లోడ్ చేస్తా. ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఓటింగ్ కూడా అనలైజ్ చేస్తా, ఆ వీడియో కూడా చూడండి.